మనిషి చనిపోయిన 24 గంటల్లో ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుందో తెలుసా? గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి మరణించిన తర్వాత ఆత్మని యమలోకానికి తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. యమలోకంలో తాను చేసిన పాపపుణ్యాలను చూపించి ఆ ఆత్మని మళ్ళీ 24 గంటల తర్వాత ఆ ఆత్మని మళ్ళీ ఇంటి దగ్గర వదిలేస్తారు. ఆ 11 రోజులు వాళ్ళ కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతుంది. అంతేకాదు వారి ముందు గట్టిగా ఏడుస్తుంది. కానీ ఎంత గట్టిగా ఏడ్చినా ఎవరికి వినిపించదు. ఆత్మ తన శరీరంలోకి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా తన బాడీలోకి దూరలేదు. 11, 12 రోజున ఆత్మకి పిండం పెడతారు. 13వ రోజున ఆత్మ యమలోకానికి తిరిగి బయలుదేరుతుంది. కానీ ఈ ప్రయాణం 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. 11, 12వ రోజున పెట్టిన పిండం ఆ ఆత్మకి ప్రయాణంలో భోజనంగా ఉపయోగించుకుంటుంది. ఎవరికైతే చనిపోయినాక పిండం పెట్టకుండా వదిలేస్తారో ఆ ఆత్మని యమదూతలు బలవంతంగా లాక్కొని పోతారు. తర్వాత పెట్టిన దినం భోజనాలు అప్పు చేసి పెట్టినవైతే ఆ ఆత్మకి ఎప్పటికీ శాంతి లభించదు. ఫ్రెండ్స్, చావు మన శరీరానికి మాత్రమే, మన ఆత్మకి కాదు. మన ఆత్మ శుద్ధి అవ్వాలంటే ఎప్పుడూ పరమేశ్వరుని తలుచుకోవాలి. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.